గ్యాప్ అనేది ఎందుకు వస్తుంది అంటే క్లారిటీ, ల్యాక్ ఆఫ్ క్లారిటీ ఆఫ్ థాట్. ఎస్, చాలామంది ఇక్కడ ఒక చాలా మిస్పర్సెప్షన్లో ఉన్నారు కరెంట్ జనరేషన్. ఏంటి అంటే ఐఎమ్ ఫుల్లీ కాన్ఫిడెంట్, కాన్ఫిడెన్స్ ఈజ్ ఎవ్రీథింగ్. కాన్ఫిడెన్స్ని డామినేట్ చేసే క్వాలిటీ ఏంటంటే క్లారిటీ. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక మెటఫర్. ఒక ఎక్సలెంట్ టాలెంటెడ్ డ్రైవర్, నువ్వు 4-వీలర్ సూపర్గా డ్రైవ్ చేస్తావు. నేను ఒక కొత్త ప్లేస్కి ఇచ్చి ది బెస్ట్ కార్ ఇచ్చాను, దాంట్లో జీపీఎస్ లేదు. జీపీఎస్ లేని కారు ఒక సూపర్ టాలెంటెడ్ డ్రైవర్కి ఒక ఎక్సలెంట్ కార్ ఇచ్చి నడపమంటే కాన్ఫిడెన్స్ కూడా అంతంత మాత్రమే ఉంటుంది. డబుల్ చెక్ చేసుకుంటూ త్రిబుల్ చెక్ చేసుకుంటూ పోతాడు. సో వెన్ డస్ యాక్చువల్లీ కాన్ఫిడెన్స్ పే ఆఫ్? క్లారిటీ ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ పే ఆఫ్ అవుతుంది. సో అక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. పేరెంట్స్ ఎంత లేకున్నా, ఓకే నీ పేరెంట్ గ్రాడ్యుయేట్ కాకపోవచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్ కాకపోవచ్చు, ఫార్మరే అవ్వచ్చు నీ పేరెంట్, కానీ నీ పేరెంట్కి ఎక్స్పీరియన్స్ ఉంది. నీ పేరెంట్ ఒక ఫామ్ని ఒక ఇయర్లో ఒక 2 క్రాప్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు అంటే ఎడ్యుకేషన్ లేకపోవచ్చు, కానీ ఆ ఫామ్ని ఎండలో చూశాడు, వానలో చూశాడు, డ్రాట్లో చూశాడు, తుఫాన్లో చూశాడు, అండ్ స్టిల్ క్రాప్ని ఈల్డ్ చేశాడు, నీకేదో ఒకటి చేశాడు, నువ్వు ఇక్కడ ఉన్నావు. అంటే నీ పేరెంట్ నీకు ఎందుకు చెప్తున్నాడు అంటే నీకన్నా టాలెంటెడో నీకన్నా ఎడ్యుకేషన్ ఉందో కాదు, ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాడు. అండ్ ఎక్స్పీరియన్సెస్ అప్లై ఇన్ ఎనీ ఫీల్డ్, అప్లికబుల్గా దాందే పై హ్యాండ్ ఉంటుంది.